శ్రీమాత్రే నమః. సుఖజనక సంవాదం. జనక మహారాజు ప్రశాంతంగా విన్నాడు. సమాధానం చెప్పాడు. వ్యాసతనయ విను. మోక్షం కావాలి అనుకునే విప్రుడికి కర్తవ్యం ఏమిటంటే ఉపనయనం చేసుకుని వెళ్ళి గురు సన్నిధిలో వేదాధ్యయనం చేయాలి. వేదాంతాల అధ్యయనం ముగియగానే గురుదక్షిణ సమర్పించి ఇంటికి తిరిగి రావాలి. గుణవంతురాలైన కన్యను వివాహం చేసుకుని గృహస్థుడు కావాలి. అగ్నిహోత్రాది కర్మలు నిర్వహిస్తూ సత్యవాగ్నియంతో శుచిగా సంతోషంగా జీవనయాత్ర సాగించాలి. దురాశ ఉండకూడదు. దుష్కర్మలు చేయకూడదు. కొడుకును మనవణ్ణి ఎత్తి వానప్రస్థం స్వీకరించాలి. తపస్సు చేయాలి. అంతఃశత్రువులు 6 జయించాలి. భార్యను కొడుకు బాధ్యతకు అప్పగించాలి. అన్ని అగ్నులను తనలోనే ఆరోపించుకుని శాంతచిత్తుడై శుద్ధ వైరాగ్య భావంతో తురియాశ్రమంలో ప్రవేశించాలి. విరక్తుడికే సన్యాసం తీసుకునే అధికారం మరెవ్వరికీ లేదు. మరో మార్గమూ లేదు. ఇది వేదవాక్యం. దీనికి తిరుగులేదు.